అదే డౌట్, అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి, క్లియర్ అవుతుంది అని. అసలు మామూలుగా బిట్ వైజ్ అని అంటే ఏంటి? ఓకే, ఏం లేదండి. ఇప్పుడు ఒక 2 నెంబర్స్ తీసుకున్నారు. ఆ 2 నెంబర్స్ని మనము డెసిమల్ మన బైనరీ సిస్టంలోకి మార్చి బిట్ బై బిట్ మనము అండ్ అప్లై చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిట్ వైజ్ అండ్. ఓకే, అర్థమైందా? అయింది సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్, అర్థమైంది. నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి. ఇది అండ్ ఆర్ లాజికల్ ఆర్ చేసేటప్పుడు నేను వాల్యూస్ ఒకటి x32 అండ్ y, ఒక్క నిమిషం సార్, x32 y11 తీసుకున్నాను. అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకొని వేరియబుల్ g అసైన్ చేసి x గ్రేటర్ దాన్ 10 ఆర్ y లెస్ దాన్ 5 అని ఇచ్చాను. నాకు యాక్చువల్గా ట్రూ రావాలి, కానీ నాకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి, అదేం కాంప్లికేటెడ్ కాదు, అసలు చాలా సింపుల్ విషయం. ఓకే, చలో లెట్ us స్టార్ట్ ద రిమైనింగ్ టాపిక్స్ దట్ ఈస్ కమ్స్ అండర్ ఇఫ్ ఎల్స్, వైల్, ఫర్ లూప్. వీటి గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నేను అంటే ఈ టాపిక్స్ ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే నా పాయింట్ ఇఫ్ ఎల్స్ గురించి కాదు, నా పాయింట్ ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ స్టేట్మెంట్స్ .html. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ముందు ఒక స్క్రిప్ట్లో ఒక బ్లాక్ అంటే ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ బ్లాక్. సో ఎనీ కోడ్ ఇన్ బిట్వీన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ బ్లాక్. సో ఇట్లా పెట్టి కనుక మనం కోడ్ రాస్తే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ console.log of hello, తర్వాత ఇక్కడ console.log of 1 plus 34, console.log of ప్రవీణ్. ఇలా మనము ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇక్కడైతే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. console.log of ట్రూ ప్లస్ ఫాల్స్, ఏం జరగదు అక్కడ. నాకు తెలిసినంత వరకు డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే డిఫరెన్స్ అంటే ఇది జస్ట్ దీన్ని ఒక బ్లాక్గా పెట్టుకున్నాం. ఎగ్జిక్యూషన్ ఫ్లోలో ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది మనం మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఇది ఒక బ్లాక్ అని మనం చెప్తున్నాం అంతే, అక్కడ వరకే మనం చేస్తున్నాం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆ బ్లాక్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే యూ కెన్ ఎగ్జిక్యూట్ either both the lines or you can you don't execute any one of those. ఇవి రెండు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా ఏవి ఎగ్జిక్యూట్ చేయకుండా కూడా ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ని మనం ఎన్కౌంటర్ చేసేటప్పుడు మనము అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఒక బ్లాక్గా పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఇఫ్ ఎల్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, ఎస్, ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనే డెసిషన్ మేకింగ్ మనకు ఒక ఇఫ్ ద్వారా సాధ్యపడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక కండిషన్ ఉంది. ఒక కండిషన్ అంటే ఏంటి? 12 గ్రేటర్ దాన్ 34 అని రాశాను. ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది? ఎర్రర్ వచ్చింది. ఏమని ఎర్రర్ వచ్చింది? లైన్ నెంబర్ 3లో. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏం లేదు ఎర్రర్. ఓకే, ఫైన్. దాని గురించి కూడా మాట్లాడాలి, అది చాలా పెద్ద సోది, వదిలేసేయండి. ఈ పర్టిక్యులర్ 12 గ్రేటర్ దాన్ 34 అనేది ఉంది కదా, ఈ కండిషన్ మీద ఇవి రెండు డిపెండ్ అయ్యేం లేవు. ఊరికే కండిషనల్ స్టేట్మెంట్ ఒకటి రాసాను, అని వదిలేసాను. సపోజ్ ఇప్పుడు 12 గ్రేటర్ దాన్ 34 కాదు
అయినా కాకపోయినా ఫరక్ పడట్లేదు, అంటే డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ అంటున్నాను. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఉన్న లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం దీనికి ముందు కనుక ఇఫ్ అని కనుక పెడితే ఏం జరుగుతుంది అని అంటే, ఈ పర్టిక్యులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చూస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఇఫ్ ఏం చేస్తుంది, దీన్ని ఎగ్జిక్యూట్ కానివ్వదు. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై పాయింట్? ఈ కండిషన్ కనుక ట్రూ కాకపోతే ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ కానివ్వదు, అది మ్యాటర్. సో ఇప్పుడు సేవ్ చేసి రిఫ్రెష్ చేసి కనుక చూస్తే మనకి ఈ పర్టికులర్ బ్లాక్ అనేది మనకి డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఈ కండిషన్ అనేది ట్రూ కాదు కాబట్టి. అదే ఈ కండిషన్ కనుక ట్రూ అయ్యి ఉండుంటే, సపోజ్ 12 ఈజ్ గ్రేటర్ దెన్ 4 అని అన్నాను, అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఇఫ్ దీన్ని ఆపదు ఇంకా. ఎందుకంటే అసలు ఇఫ్ లేకపోతే అదే ఎగ్జిక్యూట్ అయ్యేది కదా, దాన్ని సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయించడం ఏం లేదు. బట్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు బ్లాక్, మనం ప్రతి చోట మనకు అవసరం అవుతుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్. గివ్ మీ ఎ మినిట్. ప్రతి చోట ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటుంది అనమాట. ఓకే, రియల్ టైంలోనైనా సరే మనకు ఐడి కార్డు ఉంటేనే లోపలికి పంపించండి, లేకపోతే పంపించకండి. దట్ ఈస్ ఇఫ్ కండిషన్. సో ఒక సెట్ ఆఫ్ బ్లాక్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, చేయకూడదు అనే డిసిషన్ మేకింగ్ని మనం చేయగలుగుతామా కోడ్లో అని అంటే ఎస్, బై యూజింగ్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ తోటి చేసుకోవచ్చు. సపోజ్ మీరు దీనికి ప్యారలల్గా ఎల్స్ కూడా పెట్టేస్తే, ఎల్స్ బ్లాక్ కూడా పెట్టేస్తే, ఈ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇది ఎందుకు పెట్టుకుంటాము అని అంటే, ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ చేయండి అని అర్థం. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి రెండు అయితే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో ఇలాగ మనము ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కానప్పుడు ఏదైనా చేయించాలి అని అంటే ఈ ఎల్స్ పార్ట్ని మనం ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయించవచ్చు. దట్ ఈస్ అ హోల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏమనుకోకండి, నేను యాక్చువల్గా ఫాస్ట్గానే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు పర్సనల్గానైనా ఒక మెసేజ్ పెట్టండి. అర్థమైన వాళ్ళు ఏం మాట్లాడకపోయినా పర్లేదు, అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఎవ్వరు 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 ఓకే, ఆర్ యూ ష్యూర్? ఓకే, గుడ్. అయితే ఇప్పుడు మనము దీని మీద ఉన్న అసైన్మెంట్స్ని మనం చేద్దాం. లెట్స్ జంప్ ఇన్ టు అసైన్మెంట్. సో ఇప్పుడే మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ, దీన్ని డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఓకే, ఐ హోప్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో తెలిసే ఉండొచ్చు. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. అయితే నాకేం కావాలి అంటే, ఒక నెంబర్ని మనం ఇచ్చినప్పుడు ఆ నెంబర్ 7 డిస్ప్లే అవుతుందా, 7 తోటి డివైడ్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేయొచ్చు? అట్లాంటి సిచ్యువేషన్లో మనం వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ముందు ఒక నెంబర్ని తీసుకోవడం కూడా మనకు తెలియాలి కదా. సో మనం ఏం చేద్దామంటే, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 4 5 8. నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. 14 58 7తో డివైడ్ అవుతుందా?
1458 7తో డివైడ్ అవ్వదు. అవుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు అని అంటే, అది డివైడ్ అవుతుందా కావట్లేదా, డివైడ్ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి, డివైడ్ కాకపోతే ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు డివైడ్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి, డివైడ్ కాకపోతే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఎలా చేస్తాం మనం? సో దీన్ని ఇఫ్ ఎల్స్ యూస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఇఫ్ ఎక్స్ మాడ్యులస్ 7 బై కాదు ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ని 7 తోటి కనుక డివైడ్ చేసినప్పుడు, ఆ నెంబర్ని 7 తోటి డివైడ్ చేసినప్పుడు 0 వస్తే రిమైండర్ కోసమే మనం పర్సంటైల్ యూజ్ చేస్తాం. వస్తే ఇది ఎగ్జిక్యూట్ చేయండి, లేకపోతే ఇమీడియట్గా మనకి తెలిసింది కదా, ఇది ఎగ్జిక్యూట్ చేసేలా చూడండి. సేవ్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. మనకేమొచ్చింది? ఎస్ అని వచ్చింది. ఎస్, యాక్చువల్లీ దిస్ ఇస్ డివిజిబుల్ బై 7. అదే ఇప్పుడు నేను ఇక్కడ 36 అని పెట్టాను అనుకోండి, ఐ గాట్ ద అవుట్పుట్ యాజ్ నో. సో మీకు 14 ఇచ్చాను, 14 ఇస్తే నాకు ఏం అవుట్పుట్ రావాలి? ఎస్ అని రావాలి. అదే 16 ఇస్తే నో అని రావాలి. వర్క్ అవుతుందా నా ప్రోగ్రామ్? బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అంటే ఎవరైతే బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక పాయింట్ ఏంటంటే, సార్ ఎస్ మీరు ఏం జరుగుతుందంటే, మనకి ఆల్రెడీ చెప్పుకున్న ప్రోగ్రామ్స్ అయితే నేను బాగానే రాయగలుగుతున్నాను, కానీ సడన్గా లాజిక్ ఏదైనా ఒకటి డిఫరెంట్గా వచ్చినప్పుడు నేను దాన్ని రాయలేకపోతున్నాను అని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. అట్లా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అని. ఫస్ట్ అలా డెవలప్ అవ్వాలి అని అంటే నేను చెప్పింది వినకూడదు అసలు. అంటే నేను చెప్పిన దాన్ని మీరు గుర్తుపెట్టుకోకూడదు. ఇఫ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక్కటే మీ టార్గెట్గా ఉండాలి. మీ థాట్ అక్కడ వరకే ఉండాలి. ఓహో ఇఫ్ ఇలా వర్క్ చేస్తుంది, ఎల్స్ ఇలా వర్క్ చేస్తుంది అనే జస్ట్ ఆ ఫీలింగ్ ఒకటి తెచ్చుకుని మీరు ఇంకా మూసేసి ఇంకా ప్రోగ్రామ్ చూడకూడదు. మనం చూడకుండా మనం ఓన్గా రాయగలిగినప్పుడు అప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు మీరు ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తున్నారో మీకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, వాటిని క్లియర్ చేసుకుంటూ ప్రోగ్రామ్ని కాపీ చేయడానికి ట్రై చేయకండి. చూసి నేను ఎక్కడ తప్పు రాస్తున్నాను అనే అనలైజ్ చేసేదానికే టైం పడుతుంది. ఎస్ సార్, ఇఫ్ ఎల్స్లు ఫర్ లూప్లు నేర్చుకోవడానికి, లేకపోతే దాని మీద కమాండ్ రావడానికి, ఒక కంఫర్ట్ లెవెల్కి రావడానికి కనీసం 2-3 నెలలు పట్టేస్తుంది. అది నిజం, ఒక కంఫర్ట్ లెవెల్ రావడానికి. యా, సో దాని గురించి ప్రతి ఒక్కళ్ళు టైం స్పెండ్ చేయాలి. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మనకు ఆ టైం ఉండదు కాబట్టే ప్రాబ్లం. ఒక పక్కన జాయిన్ అయినామన్న ఎగ్జైట్మెంటు, ఏదేదో ఎగ్జైట్మెంట్లు ఉంటాయి. ఈ లోపల ఇఫ్ ఎల్స్ అరేస్ అయిపోతాయి. ఇంకా ఫంక్షన్స్కి వచ్చేసరికి ఏదో సెమిస్టర్ అంటారు, ఏదో ఎగ్జామ్స్ అంటారు. అప్పుడు మనకు యాక్చువల్గా సెన్స్ వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే. అట్లా కాకుండా ఉండాలంటే మాత్రం ఒక్కసారి దీని గురించి కొద్దిగా ఒక 2-3 మంత్స్ ప్రతిరోజు దీని మీద స్పెండ్ చేయండి. ఓకే, యా, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. మొత్తానికైతే ఇఫ్ ఎల్స్ ఇలా వర్క్ అవుతుంది. నేను ఒక చిన్న ప్రోగ్రామే రాశాను, తర్వాత నేను ఒక్కొక్కటి చదువుతూ పోతాను. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 84 ఆర్ నాట్. దీనికంటే ముందు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు. ఏం పాయింట్ అంటే, ఇప్పుడు ప్రతిసారి నేను ప్రోగ్రామ్కి వచ్చి ఈ నెంబర్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అప్పటికప్పుడు ఒక నెంబర్ని మనం తీసుకోవాలంటే ఎలా దానికోసం అంటే మనము ఇన్పుట్ లైవ్లో ఇచ్చేటట్టు మనం, ఓకే, దానికోసం జావాస్క్రిప్ట్ PROMPT ప్రాంప్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇస్తుంది అనమాట. ఆ ఫంక్షన్ని కనుక మనం కాల్ చేయగలిగితే, అంటే రిఫ్రెష్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ప్రాంప్ట్ వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాంప్ట్. ఈ స్టేట్మెంట్ ద్వారా వచ్చింది అనమాట. దీంట్లో ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ఎక్స్లోకి చేరుకుంటుంది. కానీ ఆ ఇన్పుట్ ఒక స్ట్రింగ్ లాగా, అంటే టెక్స్ట్ లాగా ఇన్పుట్ లోపలికి వెళ్తుంది. సో స్ట్రింగ్ని మనము డివైడ్ చేసేటప్పుడు నెంబర్ తోటి మనకి ఒక నెంబర్ వస్తుంది, పర్లేదు, కానీ ఎడిషన్ చేసేటప్పుడు మాత్రం కంకాటినేట్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. సో నేను కొద్దిగా
దాని ఏమంటారు, ఒక జాగ్రత్త కోసం నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ప్లస్ ముందు పెట్టేస్తాను. పెట్టేయగానే ఏమవుతుంది అంటే అది ఆటోమేటిక్గా కన్వర్ట్ కూడా అయిపోతుంది. అంటే నెంబర్నే ఇప్పుడు ప్రశాంతంగా డివైడ్ చేసుకుంటున్నాను నేను ఏమి అట్లా. ఓకే, సో నా ఇప్పుడు ఏ నెంబర్ అయినా నేను మాన్యువల్గా ప్రోగ్రాంలో ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఇస్తే అదే చెప్పుకుంటా, రిఫ్రెష్ చేయి కొత్త నెంబర్ ఇవ్వు, రిఫ్రెష్ చేయి కొత్త నెంబర్ ఇవ్వు, మనకు అవుట్పుట్ వస్తుంది. రైట్ గైస్, దీని తర్వాత ఇప్పుడు చూడండి, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 84 ఆర్ నాట్. సో ముందు 84కి ఫ్యాక్టరా కాదా, ఇప్పుడు నేను 34 అని ఇచ్చాను, 34 84కి ఫ్యాక్టరా కాదా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్స్ 84ని డివైడ్ చేయగలుగుతాయో ఆ నెంబర్స్ అన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అని అంటాం. సో 1 2 3 4 6 I think 7 I think no 8 not 8 I think not 8 12 supposed to be 12, yeah 7 12s are yeah. అలాగా ఏమేమైతే నెంబర్స్ అవన్నీ 84 వరకు ఉన్న నెంబర్స్ అన్నిట్లో కొన్ని నెంబర్స్ ఫ్యాక్టర్స్ అవుతాయి, కొన్ని నెంబర్స్ కావు. సో ఆ నెంబర్స్ని మనం ఎంటర్ చేసినప్పుడు మనకి ఎట్లా ఉండాలి అని అంటే అది ఫ్యాక్టర్ కాదా అనేది మనకి డిస్ప్లే చేసేటట్టు ఉండాలి. ఎలా చేస్తారు మీరు? అప్పుడు ఏం చేయాలి అని అంటే 84ని మనం ఎక్స్ తోటి డివైడ్ చేయాలి. ఎక్స్ 84 మాడ్యులస్ ఎక్స్ 84ని మనం ఇచ్చిన ఇన్పుట్ తోటి కనుక డివైడ్ చేస్తే అప్పుడు 0 వచ్చినప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్, 0 రాకపోతే అది ఫ్యాక్టర్ కాదనమాట. సో సేవ్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. ఇప్పుడు నేను 12 ఇచ్చాను, 12 ఫ్యాక్టరా కాదా అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఎస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్, ట్రూ, ఇట్స్ ఎ ఫ్యాక్టర్. అదే ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటి అని అంటే 21 అని ఉంది, 21 ఫ్యాక్టరా కాదా? ఎస్ ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్, 21 4s ఆర్ 84. అదే ఇప్పుడు 42 ఉంది, 42 ఫ్యాక్టరా కాదా? ఎస్ ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. అలాగే మనకి 16 ఉంది, 16 ఫ్యాక్టరా కాదా? నో, 16 ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్. అట్లా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆర్ నాట్. ఇంకొకటి 18 కూడా చూద్దామా, 18 ఫ్యాక్టరా కాదా? నో. సో 2 21s, 2 42s, 3 ఎంత 3 28s, అచ్చా 3 28s, 4 21s, 28 ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. అది నేను అంటున్నా, 28 ఉంది, 28 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. యా, అలాగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది. రైట్. మళ్ళీ నేను ఈ ఫ్యాక్టర్స్ కొంతసేపు తర్వాత వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. అలాగా మనం ఫ్యాక్టరా కాదని చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి మనము ఇన్పుటే తప్పు ఇవ్వచ్చు. తప్పు ఇన్పుట్ అంటే ఏంటి, అసలు 84 కంటే ఎక్కువ నెంబర్ ఇచ్చామనుకో అప్పుడు మనకి స్టేట్మెంట్ ఎక్కువ అంటే వేరుగా చెప్పాలి. ఏమని చెప్పాలి అని అంటే చూడండి, ఆలోచించండి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆర్ నాట్. దెన్ ఇంకొక లైన్ ఏం రాయమంటున్నానంటే నేను write a program to check a number is factor of 96 or not, and if the given number is more than given number is more than 96, program should say not valid input.
అని ప్రోగ్రామ్ చెప్పేలా ఉండాలి. ఎలా చేస్తారు అప్పుడు? అప్పుడు మనం కొద్దిగా బెటర్గా ఆలోచించాలి. అంటే ఏంటి? సో ఇఫ్ 84 is less, sorry, if x is less than or equal to 84, only then you had to do all this nonsense. Else what I should do? Else I had to display console.log of అని చెప్పేసి నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ కదా, నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్, ఇలా మనం చేయాలి. చూద్దాం, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నా నెంబర్ అడుగుతుంది. నెంబర్లో నేను 98 అని ఇచ్చాను. 98 అని ఇచ్చేసరికి వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్. ఎందుకు? 84కి కదా మనము చూస్తుంది ఇప్పుడు. సో కాబట్టి నాట్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్ అని చెప్పేసింది. సో ఇప్పుడు ఇక్కడ నేను 158 అని ఇచ్చాను, అప్పుడు కూడా నాట్ ఎ వ్యాలిడ్ అని ఇన్పుట్ అని ఇస్తుంది. 56 ఇచ్చాను, వ్యాలిడ్ ఇన్పుట్టే, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్. 48 నో, 48 నో, సారీ 42, 42 ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఇలాగ మనం రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నెంబర్ నేను మార్చాను, మీరు దాని తగ్గట్టు రాసుకోండి. తర్వాత రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ నాట్. ఆలోచించండి, ఇది కూడా ఆలోచించండి. ఇది ఒకటి చెప్దాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ హ్యావింగ్ 4 at యూనిట్స్ ప్లేస్. 4 at యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో 4 ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? ఎనీ ఐడియా? ఎవరికైతే తెలుసు ప్లీజ్ అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్ అవ్వకపోతే మజా రాదు. ఒకసారి ఇన్వాల్వ్ అవ్వాలి. అఫ్ కోర్స్ కొంతమందికి మరీ కోపం వస్తూ ఉండొచ్చు, కానీ ఏందిరా అయ్యా ఇది అంటే తప్పదు నాన్న. అందరూ ఒకటే లెవెల్లో ఉండరు కదా, కానీ నేను స్పెండ్ చేయాలి, డెఫినెట్గా టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి కొద్దిగా ఇస్తే వాళ్ళు మోటివేట్ అయ్యి నేర్చుకుంటారు. మిగతా వాళ్ళు నేను చెప్తాను, జస్ట్ ఈ ఇఫ్ ఎల్స్లు, ఫర్ లూప్స్, వైల్ లూప్స్, తర్వాత అరేస్, ఇవి చెప్పక పాపం కాన్ఫిడెన్స్ పోతుంది చాలా మందికి. వాళ్ళందరి కోసమే ఇవన్నీ చెప్పేది. ఓకే, ఎవ్వరు చాట్లో పెట్టట్లే. ఓకే, సో నేనేం చేయనమ్మా, సింపుల్గా దీన్ని 10తో డివైడ్ చేస్తాను. 10తో డివైడ్ చేసినప్పుడు నాకు కనుక రిమైండర్ 4 వస్తే ఆబ్వియస్గా దట్ ఈస్ డివిజిబుల్ బై 994 కదా. దట్ ఈస్ యూనిట్స్. 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 4 వస్తే దాని మీనింగ్ ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్నట్టు. 336 అని ఇచ్చాను. 10తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. కాబట్టి నేను చెప్పేయచ్చు దానికి యూనిట్స్ ప్లేస్లో 6 లేదు అని, సారీ దాని యూనిట్స్ ప్లేస్లో 4 లేదు అని. అలాగా 4 తోటి 10తో డివైడ్ చేసినప్పుడు కనుక రిమైండర్ 4 వస్తే దెన్ వీ హ్యాడ్ టు పాయింట్ ఇట్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ 3-digit నెంబర్ ఆర్ నాట్. దీన్ని ఎలాగా రిజాల్వ్ చేస్తారు? ఒక గివెన్ నెంబర్ 3-digit నెంబరా కాదా అనేది ఎలా తెలుసుకుంటాం మనం? ఓకే, సో ఆ నెంబర్ కనుక సార్ ఎవరికైతే ఆల్రెడీ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ వీడియోని యూట్యూబ్లో చూసే వాళ్ళు మాత్రం నా లాజిక్ని వినకుండా ఉండడానికి ట్రై చేయండి, సొంతంగానే ట్రై చేయండి అన్నీ కూడా. ఓకే, కానీ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే సార్, వెరీ సింపుల్. దీన్ని డివైడ్ చేసుకుంటూ కూర్చుంటే మాత్రం కుదరదు. డివైడ్ ఏం చేయకండి. 100 కంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయి ఉండి 999 కంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయి ఉన్న వాల్యూస్ అన్నీ 3-digit నెంబరే కదా.
రైట్. సో అట్లా మనము ఒక నెంబర్ని 3 డిజిటెడ్ నెంబరా కాదా అని చూస్తాం. అలాగే ఇఫ్ ఎల్స్ని ఎలాగ యూస్ చేస్తాం, ఒక నెంబర్ 3 తోటి ఒక నెంబర్ 2 తోటి కనుక డివైడ్ అవ్వగలిగితే, డివైడ్ చేసినప్పుడు 0 కనుక రిమైండర్ ఇస్తే దట్ ఈస్ ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్. ఓకే, ఎస్. నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు వన్ ఆఫ్ ద గుడ్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్. 2 నెంబర్స్, ముందు ఒక 2 నెంబర్స్ తీసుకుందాం మనం. ఎక్స్ అనే ఒక నెంబర్, వై అనే ఇంకొక నెంబర్ తీసుకుందాం. తీసుకుని ఇవి రెండింటిని మనం డివైడ్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, అంటే ఎక్స్ వై కంటే గ్రేటర్ అయితే వాట్ ఐ షుడ్ డూ, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే అదే కదా గ్రేటెస్ట్ నెంబర్. అది కాకపోతే ఎల్స్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై, ఇలా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏది గ్రేటెస్ట్ అయితే అదే ఇప్పుడు మనకి ప్రింట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి 55 ఇచ్చాను, తర్వాత 23 ఇచ్చాను. ఏది గ్రేటెస్ట్? 55 ఈజ్ గ్రేటెస్ట్. 98 ఇచ్చాను, 95 ఇచ్చాను, తర్వాత 125 ఇచ్చాను. ఏది గ్రేటెస్ట్? 125 ఈజ్ గ్రేటెస్ట్. అయితే ఇక్కడ సార్ అదే ఒక్కొక్కసారి ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ యూట్యూబ్లో ఎన్ని ఉన్నాయి కదా నేను చెప్పినవి, చాలాసార్లు ఉన్నాయి, అవి చూసుకోండి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ చిన్న చిన్న జలకులు ఉంటాయి అన్నమాట, అవి పర్టికులర్గా చూపించాలి ఎత్తుకుని. సపోజ్ మీరు కన్వర్ట్ చేయకుండా కనుక ఉంటే, అంటే దాన్ని నెంబర్స్గా కన్వర్ట్ చేయకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఇక్కడ సేవ్ చేసి ఇది మీరు చేసేటప్పుడు ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. సో ఒకసారి 99 ఇచ్చాను, తర్వాత 125 ఇచ్చాను. ఏది గ్రేటర్? 125 ఈజ్ గ్రేటర్, కానీ అవుట్పుట్ 99 అని పెడుతుంది. ఎందుకని డిస్ప్లే అవుతుంది ఇట్లాగా అంటే, దేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ స్ట్రింగ్ కంపారిజన్. నేను చెప్పాను కదా, ప్రాంప్ట్ విల్ సప్లై ఓన్లీ ద స్ట్రింగ్ టు ఎక్స్ అని. మనం ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్గా ఎక్స్లో సప్లై చేస్తుంది. సో గ్రేటర్ దాన్ అనేది జస్ట్ ఈ రెండింటి మధ్యలో ఉన్న స్ట్రింగ్ లెవెల్లో కంపారిజన్. అంటే 1 and 9 విల్ బి కంపేర్డ్, 2 and 9 విల్ బి కంపేర్డ్. అట్లా 1కి అంటే స్టార్టింగ్ నెంబర్ హైయెస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకుంటుంది అనమాట. స్ట్రింగ్ కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్గా అనుకుంటుంది. సో మీరు ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మరి సార్ ఇది ఇప్పుడు 22 and 55 అని ఇస్తే 55 అని బాగానే చెప్తుంది కదా అని అంటే, అదే చెప్తున్నా, 22 2 డిజిటెడ్ నెంబర్లో అయితే ఫస్ట్ డిజిట్ ఏదైతే పెద్దది ఉందో అదే కదా డిస్ప్లే అయ్యేది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడైతే మల్టిపుల్ డిజిట్స్ డిఫరెంట్ డిజిట్స్ మధ్యలో కంపారిజన్ తీసుకొస్తాం అప్పుడు ఇష్యూ వస్తుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ నెంబర్లో కన్వర్ట్ చేసుకోవడం చాలా మంచిది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని అరైజ్ కానివ్వకుండా. ఓకే, ఇక్కడ బ్లూ కలర్ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేటెస్ట్ అమాంగ్ 2 గివెన్ నెంబర్స్. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. నేను తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ చూపించాను. ఆ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఎవరు ఆన్లైన్లో, ఓకే, ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ప్రింట్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని కూడా అన్నాను. అసెండింగ్ ఆర్డర్ అని అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ అయితే ఎక్స్ కామా వై అని ప్రింట్ చేయండి, వై గ్రేటర్ అయితే వై అండ్ ఎక్స్ గ్రేటర్ అయితే వై కామా ఎక్స్ అని ప్రింట్ చేయండి. అసెండింగ్ ఆర్డర్ కదా నాకు కావాల్సింది, వై కామా ఎక్స్. అలాగే వై గ్రేటర్ అయితే ఎక్స్ కామా వై. సరే, ఇవన్నీ కూడా మీకు ఒక పజిల్ లాగా అన్నమాట. ఇట్స్ లైక్ ఎ పజిల్ ఫర్ యువర్ బ్రెయిన్. వాటన్నిటిని మీరు కొద్దిగా ఓపికతో కూర్చొని చేసుకుంటే మీకు బాగా ఉంటుంది. అట్లా ఏమి. ఓకే గైస్, నెక్స్ట్ దీని తర్వాత ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్. గ్రేటెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్. ఈ లాజిక్ ఆలోచించడం కొద్దిగా ఇబ్బందే.
ఈ లాజిక్ ఆలోచించడం కొద్దిగా ఇబ్బంది. అయితే మీరు సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటే ఒక పని చేయొచ్చు. సో ఇట్లా రాసుకుంటా నేను, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అండ్ ఎక్స్ గ్రేటర్, ఓకే మూడో నెంబర్ కూడా నేను తీసుకోవాలి కదా, z x greater than y and x is also greater than z అయినప్పుడు console.log of x అంటే ఇది కండిషన్ సాటిస్ఫై, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే ఆబ్వియస్గా x ఈజ్ గ్రేటర్ అని కదా అర్థం. తర్వాత 3 సార్లు రాసుకోవాల్సి వస్తుంది, ఇఫ్ y ఈజ్ గ్రేటర్ దాన్ x అండ్ y ఈజ్ గ్రేటర్ దాన్ z అయినప్పుడు console.log of y. సేమ్ లాజిక్ ని మనము దీనికి కూడా అప్లై చేయొచ్చు. ఏమని, z గ్రేటర్ దాన్ x అండ్ z గ్రేటర్ దాన్ ఆల్సో y అయితే దెన్ ద z ఈజ్ గ్రేటర్. యా ఇప్పుడు బాగానే వస్తుంది అవుట్పుట్. సో 26 ఇచ్చాను, తర్వాత 54 ఇచ్చాను, తర్వాత 12 ఇచ్చాను. సో 54 ఈజ్ గ్రేటర్. సో y గ్రేటర్ అయినప్పుడు y ప్రింట్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, వర్స్ట్ కేస్ సినారియోలో అంటే ఎక్కువ సార్లు కండిషన్ చెక్ అవుతుంది అనమాట, పదే పదే చెక్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, కానీ ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ కాకపోతే ఏమైనట్టు, ఎక్స్ ఆల్రెడీ గ్రేటర్ వై అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎందుకు చెక్ చేయడం ఇక్కడ. సో ఈ కాంబినేషన్స్ని మనం ఎలాగ రిజాల్వ్ చేస్తాము అని అంటే ఇలా చేయొచ్చు అనమాట, ఇలాగా. దీన్నే నెస్టెడ్ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, అదే టైంలో అంటే దాని లోపలికి వచ్చి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జెడ్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్, console.log of x. అంతేనా, x ఈజ్ గ్రేటర్ దాన్ సో అండ్ సో. ఓకే, ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయినప్పుడు మాత్రమే లోపలికి వస్తాం. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయింది కానీ ఎక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ జెడ్ అనుకోండి, అప్పుడు ఎల్స్లోకి వస్తుంది కదా, దీని లోపల ఉన్నది. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే console.log of z అనేది గ్రేటర్ కాబట్టి. మరి వై పరిస్థితి ఏంటి సార్ అని అంటే, అదే ఉంది ఆల్రెడీ, వై ఈజ్ ఆల్రెడీ గ్రేటర్ కదా, అది ఎక్స్ కంటే వై చిన్నది కాబట్టే మనం లోపలికి వచ్చాము. ఇంకా వైని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఈ రెండిట్లో ఏది పెద్దదనేది చెప్తే సరిపోతుంది. సో ఇట్లా ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ వై కనుక గ్రేటర్ అయితే మళ్ళీ మనము ఒకసారి ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి ఇఫ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్ కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటాం. ఒకవేళ వై గ్రేటర్ దాన్ జెడ్ అయింది అని అంటే అప్పుడు console.log of y అని అంటాం, లేకపోతే console.log of z is ultimately greater. ఇప్పుడు మనము ఓవరాల్గా ఏ పాత్లోనైనా సరే 2 సార్లు మాత్రమే కండిషన్ చెక్ చేస్తాం. ఏ నెంబర్కైనా సరే 2 సార్లు మాత్రమే కండిషన్ చెక్ అవుతుంది, మూడోసారి చెక్ అవ్వదు ఇంకా. ఓకే చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేసి 56, 22, 8, 99 ఈస్ గ్రేటర్, జెడ్ లాస్ట్ గ్రేటర్. ఇలా మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ని రాసుకోవాలి అనమాట. ఓకే, అర్థం కాని వాళ్ళు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ బ్యాక్వర్డ్ చేస్తూ ఒకసారి చూస్తూ ఉండండి, కానీ దీన్ని చూస్తూ చేయకండి, మీ ఓన్గా చేసేటట్టు చూడండి. ఓకే, ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు, నా క్లాసుల కంటే ఇవే ఇంపార్టెంట్ మీకు. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఉందనుకోండి, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. ఫస్ట్ టైం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నేను చేసినప్పుడు నాకు ఎంత టైం పట్టింది, దగ్గర 4 hours 5 hours పట్టింది నాకు 4-5 hours పట్టింది ప్రోగ్రామ్ రాయడానికి. నేనే అంతే, మరి నాకు అంత ప్రోగ్రామింగ్ ఏం రాదు,
ఓకే, అందరూ కాపీ చేసుకున్నారు లెటెస్ట్ సీలోంచి, లేకపోతే మా మా సార్ చెప్పిన దాంట్లో నుంచి వాళ్ళు బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. కానీ నాకేంటంటే మరి ల్యాబ్ అయిపోయిన తర్వాత 3 గంటల ల్యాబ్ ఉంటే 3 గంటల ల్యాబ్ అయిపోయిన తర్వాత కూడా నేను కూర్చోవాల్సి వచ్చింది. ఓకే, బట్ బట్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద ల్యాబ్ ఇన్ ద ల్యాబ్ ఎగ్జామ్. ఈ రోజు వరకు ఆ రికార్డ్ ఎప్పుడు పోలేదు. ఎప్పుడు ఎంటెక్ చేసినప్పుడు కానీ బీటెక్ చేసినప్పుడు కానీ ఈ 2 సందర్భాల్లో ఎప్పుడు కూడా నేను ఆ రికార్డ్ని మిస్ కాలే. బయటకి స్టెప్ అవుట్ అయ్యేది నేనే ఫస్ట్ ఉండాలి అంతే ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఎస్, ఎందుకు అనంటే ఎస్ ఇట్లాంటివన్నీ నేను ప్రాక్టీస్ టైంలోనే అన్ని రకాలుగా ఆలోచించి పెట్టుకుంటా. ల్యాబ్లో ఉన్నప్పుడు మాత్రం కూర్చుంటా. ఎస్, ఓకే, అది దట్ ఈస్ నన్ ఆఫ్ ద యువర్ బిజినెస్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ కావాలన్నప్పుడు చెప్తున్నా. 4 hours స్పెండ్ చేయండి, 5 hours స్పెండ్ చేయండి, చూడకుండానే రాయండి, చూసి రాయకండి. అసలు ఓన్గా లాజిక్ని డెవలప్ చేసేటప్పుడు వచ్చే కిక్కు అది అది వేరప్ప అంతే. చలో నెక్స్ట్. సో ఇలాగ మనం ఇఫ్ ఎల్స్లు రాసుకోవచ్చు. ఇప్పుడు అసలు మాన్స్టర్ ఉంది ఏంటనంటే అది నెంబర్స్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడం. ఓకే, నేను ఏం చెప్పను, ట్రై చేయండి, ట్రై అయితే చేయండి. ఓన్లీ నేను ఏదైతే గ్రేటరో అదే చెప్తున్నా, అదే ప్రింట్ చేస్తున్నాను కదా. అట్లా కాకుండా మీరు ఒకసారి ప్రింట్ చేయండి, మజా వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ గురించి ఆలోచిద్దాం. ఏంటి ఆ కాన్సెప్ట్ అని అంటే, ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది నాకు, దీంట్లో ఏమేమి మనం మాట్లాడుకున్నాం వదిలే, ఇవన్నీ మామూలుగా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం కదా, వదిలేసండి. ఇప్పుడు ఒక బ్లాక్ ఉంది, console.log of hello అని అన్నాను. అలాగే console.log of how you అని అన్నాను. చలో, దీనికి ముందు ఇఫ్ 12 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అని అంటే ఏం జరుగుతుంది? ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ బ్లాక్ మనకి ఒకసారి డిస్ప్లే అవుతుంది. ఒకసారి డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. ఓకే, అంటే అఫ్ కోర్స్ ఈ దీనివల్ల మీనింగ్ ఏం లేదు, హలో హౌ ఆర్ యూ అనేది. అంటే ఈ ఇఫ్ ఏం చేస్తుంది, ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్ని ఒక్కసారి మాత్రమే రిపీట్ చేయగలుగుతుంది, ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. అదే ఈ ఇఫ్ ప్లేస్లో నేను వైల్ అని పెట్టాను అనుకోండి, ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడి వరకు? ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ 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 శ్రీలంక వరకు వెళ్ళిపోతుంది. ఐ మీన్ టు సే ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ సో లాంగ్, అంటే అంత అంటే దాని ఏమంటారు, ఇన్ఫినిటీ లూప్కి వెళ్ళిపోతుంది అని అర్థం. సో కండిషన్ని మనము ఏది గిటార్ స్ట్రింగ్ని కంట్రోల్ చేసినట్టు కంట్రోల్ చేయాలి. అదే కొంతమంది కైట్స్ ఎగరేస్తూ ఉంటారు, కైట్ని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఇలా అంటారు అలా అంటారు, అట్లా కంట్రోల్ చేయాలన్నమాట. అందుకనే వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటారు. అలా కంట్రోల్ ఎలా చేస్తాం దాన్ని అని అంటే, చూడండి ఇక్కడ నేను ఒక పని చేస్తాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ తీసుకున్నా, ఒక 5 తీసుకున్నా, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని అన్నాను అనుకోండి. ఎక్స్ ఓకే, ఎక్స్ వాల్యూ ముందుగానే మనం 1 తీసుకుందాం, ఈ ప్రాంప్ట్లోంచి కాకుండా 1 10 కంటే తక్కువ అయినంత వరకు కూడా ఇది రిపీటెడ్గా ప్రింట్ అవుతూనే ఉంటుంది. కానీ ఎక్స్ ప్రతిసారి అంటే ఫస్ట్ టైం 1 ఈజ్ లెస్ దాన్ 10 కండిషన్ కరెక్టే కదా, ఇది ట్రూ కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ వచ్చి ఇక్కడికి చెక్ చేసుకుంటుంది, చెక్ చేసి ఏమంటుంది, మళ్ళీ 1 ఉంది ఎక్స్లో, 2 అవ్వదు ఆటోమేటిక్గా. సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అవుతున్నా కూడా ఎక్స్ని నువ్వేమీ ఇంక్రిమెంట్ చేయట్లేదు కాబట్టి ఎక్స్ 1 2 అవ్వదు. సో ఎక్స్ లాగానే ఉంటుంది. సో 2 అవ్వకుండా 1 అగైన్ 1 లెస్ దెన్ 10 అనే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ఇలా రిపీటెడ్గా ప్రింట్ అవుతూనే పోతూ ఉంటుంది. ఎందుకు? ఎక్స్ అనే వాల్యూ మారట్లేదు కాబట్టి. ఒక్కసారి ప్రింట్ అవ్వగానే మనము ఈ లూప్ లోపలే, ఈ బ్లాక్ లోపలే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అన్నాం అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? సో ఫస్ట్ x is 1. So 1 is less than or equal to 10. So console.log of hello అంటే hello and how are you print అయ్యి x వాల్యూ 1 plus 5. 1 plus 5 ఎంత? 1 plus 4 ఎంత? 5 కాబట్టి x లో మళ్ళీ 5 వస్తుంది. నెక్స్ట్ టైం 5 is less than or equal to 10. కరెక్టే కదా? నెక్స్ట్ టైం మళ్ళీ కండిషన్ చెక్ అయ్యే టైంకి x లో ఉన్న వాల్యూ కాస్త 5 అయిపోయింది. 5 is less than or equal to 10. అది ట్రూ కాబట్టి మనకి console.log of hello how are you ప్రింట్ అయ్యి మళ్ళీ x లో వాల్యూ 5 plus 4 అవుతుంది. ఇప్పుడు ఎంత? ఇప్పుడు x వాల్యూ 5 plus 4 9 అవుతుంది. మళ్ళీ 9 is less than or equal to 10. అది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ console.log of hello how are you ప్రింట్ అయ్యి x is equal to 9 plus 4 ఎంత? అది 13 అవుతుంది. 13 x లోకి ఉంటుంది. 13 is again కండిషన్ చెక్ అయ్యేటప్పుడు 13 is not less than 10 కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన వెంటనే ఆగిపోతుంది. ఇది ఆగిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట, ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్. సో అట్లా ఇది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి? హలో హౌ ఆర్ యు 3 సార్లు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఏమి అట్లా సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒకటే స్టేట్మెంట్ ఉంది. అదే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ నేను 10 టైమ్స్ రిపీట్ చేసి ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు 4 ఇంక్రిమెంట్ చేయకుండా 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోయారనుకో, దెన్ ఇట్ విల్ బి రిపీటెడ్ ఫర్ 10 టైమ్స్ కదా. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే కొంతమంది ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేశారా, అయిపోయారు. ఏంటి జరిగేది అని అంటే ప్రతిసారి ఇంకా ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇంకా ఈ పార్టే రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ పార్ట్ అంటే ఈ స్టేట్మెంట్ వైల్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ ఇక్కడితోటి క్లోజ్ అయిపోయినట్టు లెక్క, ఇక్కడితోటే క్లోజ్ అయిపోయినట్టు అవుతుంది అనమాట. ఈ బ్లాక్ అనేది అప్పుడు వైల్ కిందకి రాదు. సో మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కోలన్ పెట్టకండి సార్. అది విని ఆలోచించలేక అది ఆ స్టేట్మెంట్, నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ని ప్రశాంతంగా వినలేక ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అర్జెంటుగా మీ పోస్ట్ చూడకపోతే నరేంద్ర మోడీ వచ్చి కొట్టినంత ఫాస్ట్గా మీరేం చేస్తారంటే సరే ఒకటి గుర్తుపెట్టేసుకుందాం, వైల్ తర్వాత సెమీకోలన్ పెట్టుకోకూడదు, చలో ఇప్పుడు పోస్ట్ చూడు అన్నట్టు చేయకండి. నేను ఇప్పుడు చెప్పాను, ఏమన్నాను? సెమీకోలన్ పెట్టారంటే అక్కడికి ఆ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ అ క్లోజింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని వినండి. అలాంటి నేను చాలా చెప్తూ ఉంటాను. అవన్నీ మీరు అబ్జర్వ్ చేసినప్పుడే మీకు కోడింగ్ వస్తుంది. సో ఇట్లా వైల్ లూప్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. ఓకే. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎట్లా కావాలంటే 1 to 10 అని ప్రింట్ కావాలనుకోండి. ఎలా ప్రింట్ చేస్తారు 1 to 10 అని? అంటే ప్రతిసారి ఫస్ట్ టైం ఈ వైల్ లూప్లో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ పార్ట్లో ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఆ 1 నెక్స్ట్ టైం 2 అవుతుంది కదా. సో హెలో హౌ ఆర్ యు అని కాకుండా ఆ ఎక్స్లో ఏముందో అదే ప్రింట్ చేయిస్తే హౌ డస్ ఇట్ లుక్ లైక్? 1 to 10, 10 to 1 ప్రింట్ చేయండి. ఇదే వర్క్ ఈ రోజుకి ఇంకా నేను చెప్పడం అయిపోయింది. ఈ రోజుకి వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డిస్కస్ ఐ హ్యాడ్ డిస్కస్డ్ ఇట్. కాకపోతే దీన్ని మీరు ఇంప్రవైజ్ చేసుకుంటూ రావాలి. నేను ఎక్కువ చెప్పినా మీకే ఇబ్బంది. ఓకే, దీన్ని ఇంప్రవైజ్ చేయాలి. దానికోసం నా దగ్గర ఏమున్నాయంటే యోగాసనాలు ఉన్నాయి. ఆ యోగాసనాలు ఇద్దరు మీరు ఇప్పుడు ఒకసారి రెండు స్క్రీన్ షాట్లు తీసుకోవాలి మీరు. ఒక దాంట్లో రాదంతా. ఇదొక స్క్రీన్ షాట్. తీసిన్నారా? తర్వాత ఇక్కడి నుంచి ఇదొక స్క్రీన్ షాట్.
తర్వాత ఇదొకటి. చలో ఇట్లా ఇవి మీరు స్టార్ట్ చేయండి, రాయడం స్టార్ట్ చేయండి. ఓకే రైట్. అయితే ఇప్పుడు సేమ్ ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలి మీకు. అదే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. ఈ పర్టికులర్ పార్ట్ని మనం ఇనిషియలైజేషన్ అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. ఇక్కడ జరిగేది కండిషన్, ఇక్కడ జరిగేది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో ఈ మూడు పనులని కూడా మనము ఒకటే లైన్లో రాసుకోవచ్చు. ఇవి మూడు వేరు వేరు ప్లేసుల్లో ఉన్నాయి కదా. సింపుల్గా మనము ఫర్ అని చెప్పేసి, సేమ్ ఇక్కడ కూడా మనకి బ్లాక్ కాన్సెప్ట్. ఈ బ్లాక్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే, ఇదిగో ఇక్కడ కండిషన్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ వేర్ j is equal to 1, j less than or equal to 10, j plus plus. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి చూడు, ఇక్కడ చూడండి. ఈ స్టేట్మెంట్, ఈ ఫర్ లూప్, ఈ బ్లాక్ రిపీట్ అయిన ప్రతిసారి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ టైం ఈ బ్లాక్ ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందో దానికి ముందు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కరెక్ట్గా. తర్వాత ఇమ్మీడియట్గా ఈ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనే కండిషన్ చెక్ అవుతుంది. చెక్ అయిన వెంటనే మీకు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అయిపోయిన తర్వాత ఈ జే ప్లస్ ప్లస్ అనేది ఈ థర్డ్ స్టేట్మెంట్ ఉంది కదా, యాజ్ అ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ రాసాం కానీ ఎగ్జిక్యూట్ అయ్యేది మాత్రం లాస్ట్ స్టేట్మెంట్గా. సో దీంట్లో మీరు ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హౌ ఆర్ యూ అన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, హలో హౌ ఆర్ యూ, హలో హౌ ఆర్ యూ అని 10 టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, కాకపోతే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ జే ప్లస్ ప్లస్ మాత్రం మీకు బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మీకు కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ కాకుండా ఇక్కడ జే పెట్టుకున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఫస్ట్ జే వాల్యూ 1 అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. సో 1 less than 10 కాబట్టి ఇట్ విల్ ప్రింట్ 1 ఆబ్వియస్గా. తర్వాత నేను ఏమన్నాను, మన యాజ్ ఎ లాస్ట్ స్టేట్మెంట్గా జే ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి జే వాల్యూ ఎంత 2 అవుతుంది. సో అగైన్ ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇది జరగదు నాన్న, ఇది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే. సెకండ్ టైం నుంచి ఇవి రెండే, ఇంకా ఇదేమో ముందు ఈ బ్లాక్కి ముందు, ఇదేమో బ్లాక్కి తర్వాత, అలా. సో 1 less than or equal to 10 కండిషన్ సాటిస్ఫైడ్, సారీ 2 less than or equal to 10 కాబట్టి లోపలికి వచ్చి ప్రింట్ అయిపోయి లాస్ట్ స్టేట్మెంట్గా జే ప్లస్ ప్లస్ దట్ విల్ బి 3. అలాగా 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా మనకి ప్రింట్ అయిపోతాయి ఇలా. సో దిస్ ఈజ్ హౌ ఫర్ లూప్ బిహేవ్స్ అండ్ దిస్ ఈజ్ హౌ వైల్ లూప్ బిహేవ్స్. సో మీరు ఏం చేస్తారు అని అంటే, దీంట్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్స్ అన్ని మీరు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చేయండి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాను నేను, ఫస్ట్గా 1 to 10 ప్రింట్ చేయండి, 5 to 15 ప్రింట్ చేయండి, 15 to 10 ప్రింట్ చేయండి, 1 to 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయండి, 1 to 10 ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయండి. అలాగే ఫర్ లూప్ యూజ్ చేసి కూడా సేమ్ సీన్ బై యూజింగ్ ఫర్ లూప్ ఇవన్నీ రిపీట్ చేయండి. ఫర్ లూప్ తోటి చేయండి, వైల్ లూప్ తోటి చేయండి. ఓకే, సో కాకపోతే మీకు ఎక్కడైనా ఇన్ఫినిటీ లూప్ రిపీటెడ్గా ప్రింట్ అవుతుందంటే దాన్ని క్లోజ్ చేసుకోండి, లేకపోతే బ్రౌజర్ని క్లోజ్ చేయండి. చేసే ముందు మీకు ఏం లేకుండా చూసుకోండి, అనవసరంగా ఈ ట్యాబ్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఎందుకు ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిందో ఆలోచించి మీరు ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయండి అలాగా. సో ఆ విధంగా మీరు ఫర్ లూప్స్ని వైల్ లూప్స్ని రాసుకోవచ్చు. ప్లీజ్ గో త్రూ దీస్ వీడియోస్ అండ్ లెట్ మీ నో హౌ డు వీ డూ దిస్. ఓకేనా? సో నేను ఈ అడ్వాన్స్ ఫర్ లూప్స్ గురించి కూడా నేను యాక్చువల్గా ఒక వీడియో ఉంది, అది మీకు షేర్ చేస్తాను.
నాకు రేపటి నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఏదైనా డౌట్స్ ఉన్నవి చెప్తూ ఉంటాను. ముందైతే వీడియో అయితే షేర్ చేసేస్తాను, ఒకసారి చూసి వెంకట్కి చెప్తాను. మీ అందరికీ వీడియోస్ వస్తున్నాయా? యాజ్ ఎ మెసేజ్ వస్తుందా వాట్సాప్లో? మేఘన మౌనిక మీకు రాకపోవచ్చు, మేఘనాకి వస్తుంది. మీరు వెంకట్ సార్ త్రూ కాదు కదా? యా, మదన్. ఓకే, ఫైన్ అండి. సో అట్లాగే మీకు ఈరోజు నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో కూడా పంపిస్తాను. ఈరోజు చెప్పిందే కాకుండా ఇంకొక వీడియో కూడా పంపిస్తాను. ఆ వీడియోని కూడా చూడండి. రేపు వచ్చే ముందు చూసి వస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. నేను చెప్పడానికి చెప్తాను, రేపు కూడా చెప్తాను, కానీ అవన్నీ మీరు ఇంకొకసారి వింటే బాగుంటుంది. ఓకే గైస్? యప్. ఓకే, చలో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి, కంటెంట్ అయితే చూసుంటారు, అసైన్మెంట్స్ చూసుంటారు, అవన్నీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వెరీ సూన్ మనం ఆబ్జెక్ట్స్ అరేస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము అని అంటే వీ కెన్ రియలీ ఎంటర్ ఇన్ టు అడ్వాన్స్ ఫంక్షనల్ కాన్సెప్ట్స్. వాటి మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేద్దాం వీటికంటే కూడా. హర్ష, ఒకసారి వెంకట్కి కాల్ చేయనా? డెఫినెట్లీ సార్, చేస్తాను సార్. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్.